శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 40వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ధారావాహిక ప్రసంగాల్లో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని మనం గుర్తించాలండి. భగవంతుడిని గుర్తించాలి, ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే భగవాన్ ఉవాచ అన్న 574 శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత మాత్రమే. శ్రీమద్ భగవద్గీత శ్లోకాల ద్వారా మనం భగవంతుడిని గుర్తించలేకపోయినట్లయితే ఏ విధానము ద్వారా కూడా మనం భగవంతుని గుర్తించలేము. అందుకనే భగవంతుడే స్వయముగా డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్ అంటారు చూసారా, ఆయనే వచ్చి నన్ను ఏ విధంగా గుర్తించాలి అనేది కూడా ఆయనే చెప్తున్నాడు చూసారా. దానికే మనం చేయవలసిందల్లా బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుంది, నీకు ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడున్నటువంటి మనం పార్ట్ 2లో భగవంతుని గుర్తించడం ఎలా, భగవంతుని యొక్క సత్య స్వరూపం ఏమిటి అన్న ప్రక్రియ, ఆ యొక్క అంశాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు అదే అంశాన్ని ముందుకు తీసుకుని వెళుతూ భగవంతుడు అనేక శ్లోకాల ఆధారంగా నాకు అత్యంత ప్రియంగా అవ్వాలంటే మీరేం చెయ్యాలి అనేది భక్తి యోగంలో 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి, మొత్తం 20 శ్లోకాలు ఉంటాయి. 13 నుండి 20 అంటే లాస్ట్ 8 వర్సెస్, అది చాలా స్పష్టంగా మీరు ఈ లక్షణాలు ఉనికి పుచ్చుకున్నట్లయితే మీరు నాకు చాలా ప్రియంగా అవుతారు. ఎందుకంటే ఈ రోజున భగవంతుడు మనల్ని గుర్తించాడు, కానీ మనము భగవంతుడిని గుర్తించలేదు. సో మనము కూడా భగవంతుడిని గుర్తించాలంటే ఏం చేయాలో అనేది ఇప్పటికే మనం పార్ట్ 1లో చాలా డీటెయిల్డ్గా అనేక ఎపిసోడ్స్ మాధ్యమంగా మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు భగవంతుడు 12వ అధ్యాయంలోని మిగతా శ్లోకాలు ఏవైతే మనం కొన్ని శ్లోకాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి, కొన్ని 4 శ్లోకాలు చర్చించుకున్నాం, మిగతా శ్లోకాలు మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మీకు ఇంకొక రహస్యము, మన శాస్త్రాల్లో వసుదైవ కుటుంబకము అని అంటున్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది అది, దాని యొక్క ఆరిజిన్ ఏంటి ఎప్పుడన్నా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? వసుదైవ కుటుంబకము, ప్రపంచమంతా ఒకటే కుటుంబము. అది ఉపనిషత్తులో 6.72 అండి. ఉపనిషత్తు 6:72. ఇది నోట్ చేసుకోండి. అంటే ఉపనిషత్తులోంచి వచ్చింది అన్నమాట ఈ పదం అనేది. ఎక్కడొచ్చింది, దాని యొక్క శ్లోకం ఏంటంటే అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబం. ఎందుకంటే భగవద్గీత శాస్త్రాలన్నీ కూడా అందరూ కలిసి ఉండమని చెప్తున్నాయండి. ఎక్కడా కొట్టుకోండి, ఈ విధంగా అల్లరి చేసుకోండి, మర్డర్ చేసుకోండి, విషయ వికారాల వలయలో కూరుకుపోయి ఆత్మని కుళ్ళబెట్టుకోండి, చివరికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఏదో వారానికి ఒకసారి వచ్చి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది, లేకపోతే సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రకి సరిపోతుంది, దాన పుణ్యం చేసి సరిపోతుంది, గుడి గోపురాలు కట్టిస్తే సరిపోతుంది అని ఎక్కడ చెప్పలేదండి. సంస్కార పరివర్తన. అందుకని అన్నారు చూసారా, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సంస్కార పరివర్తన చరిత్ర నిర్మాణం ద్వారా వస్తోంది. చరిత్రని పోగొట్టుకోవడం ద్వారా క్యారెక్టర్ ఇది దివ్య గుణాలు రావు కదండి, సంస్కార పరివర్తన జరగదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే ఏమిటి చెప్పండి, ఎక్కడ ఎవరు చెప్పలేదు ఇప్పుడు వచ్చి మీకు. గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మీకు ఏం తెలుస్తుందంటే, చరిత్ర నిర్మాణం చేసుకోవడానికి మీరు అడుగులు వేయకపోయినట్లయితే మీరు మొత్తం పోగొట్టుకుంటారు. అంటే మీరు అతి త్వరలో స్వయముగా భగవంతుడి చే స్థాపన కాబడే కృతయుగము, త్రేతాయుగము అనబడేటువంటి స్వర్గములో అడుగు పెట్టలేదు. సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఖచ్చితంగా చరిత్ర నిర్మాణము చేసుకోవాలి. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. కానీ ఎవ్రీథింగ్ అంటే ఏమిటో మనకు అర్థం కాలేదు.
భగవంతుడు తెలియజేస్తున్నాడు. సంస్కార పరివర్తన చేసుకున్నట్లయితే ఫలానా సంస్కారం, సాత్విక సంస్కారాలతో ఉన్నవాళ్ళు సత్యయుగంలో వెళతారు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ద్వాపర యుగంలో వెళతారు, అసలు కలియుగం అసలు సంస్కార పరివర్తన చేసుకోకుండా నేను దేహం అనే దైహిక సుఖాలు, విషయ వికారాలతోనే కూరుకుపోయి అందులోనే 24/7 365 జీవిత కాలము ఈ దేహ భ్రాంతిలోనే ఉండి కూరుకుపోయి శరీరాన్ని విడిచిపెట్టే వాళ్ళు మళ్ళీ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా ఈ కాలచక్రంలో ఎక్కడొస్తుంది అది? ద్వాపర కలియుగాల్లో కలియుగం యొక్క అంతిమ సమయంలో వస్తే 1-2 జన్మలు తీసుకుంటారు. అదే సంస్కారాలు మన భావి జన్మను డిసైడ్ చేస్తాయి. మంచి సంస్కారాలు కానీ చెడు సంస్కారాలు కానీ. ఈ సంస్కార పరివర్తన చేయించటమే భగవంతుని యొక్క ఈ భగవానువాచ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశ్యము, లక్ష్యము. ఇక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. మహా ఉపనిషత్తు 6.72లో అహం నిజ పరోవేత్తి అన్నాడు. అహం నిజ పరోవేత్తి అంటే ఏంటి? నావాడు పరాయివాడు. అహం నిజ అహం అంటే నిజ అంటే వీడు నావాడు, నా కులం వాడు, నా జాతి వాడు, నా వర్ణము వాడు, నా నా స్థాయికి తగిన వాడు. అర్థమైందండి? మేమిద్దరం ప్రొఫెషన్ వైజ్ గా కొలీగ్స్, మేమంతా ఇరుగు పొరుగున ఉండేవాళ్ళము, మా కులం వాళ్ళు అంటాం కదా. ఇదనమాట అహం నిజ, అయం నిజ. పరో అంటే ఏంటి? వీడు మనవాడు కాదు. పరోవేతి ఏమన్నాడు తర్వాత? గణన లఘు చేతసాం. గణన అంటే పరిగణిస్తారు. ఎవరు? లఘు చేతసాం అన్నాడు. చేతసాం అంటే ఇక్కడ బుద్ధిగా తీసుకోండి. చేతస అంటే మనసు కింద తీసుకోవచ్చు, ఇక్కడ బుద్ధిగా తీసుకోవచ్చు. లఘు అంటే చిన్న బుద్ధి గలవాళ్ళు. లఘు చిత్రం అంటాం కదా, చిన్న చిత్రం. అల్ప బుద్ధి గలవాళ్ళు అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాళ్ళు, మూర్ఖత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. శ్రేష్టమైన మానవ జీవితము అంటూ కూడా, మానవ జన్మ అతి దుర్లభము, ఇన్ని లక్షల యోనులలో ప్రవేశించిన తర్వాత అతి కష్టంగా ఒక్క జన్మ దొరుకుతుంది అని భావించేవాళ్ళు కూడా మానవ జన్మని కేవలము వండుకోవడానికి, తినడానికి, నిద్రించడానికి, త్రాగడానికి, పడుకోవడానికి, ఈ విధంగానే ఏదో కాస్త ఈ ఒక్క జన్మకి కాస్త భౌతిక ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేయడానికి మాత్రమే పరిమితము చేస్తున్నారు. అర్థం చేసుకోండి. అందుకనే బుద్ధినేత్రం ఎందుకు అంటున్నాడు? మీ బుద్ధినేత్రం తెలుసుకోనైనా అంధవిశ్వాసముతో మీరు ఏమీ పొందలేరు. మూఢ విశ్వాసము, మూర్ఖ విశ్వాసము, కేవలం బిలీఫ్ సిస్టమ్స్ ప్రకారంగా మీరు జీవితాన్ని సాగించినట్లయితే మీ జీవితం బాగుపడదు. అందుకని ఏమన్నాడు? గణన లఘు చేతసాం. అల్ప బుద్ధి గల వాళ్ళు ఏమంటారు? వీళ్ళు నావాడు, వీడు పరాయివాడు. తర్వాత ఏమన్నాడు? ఉదార చరితానాం. ఉదార చరిత అంటే ఏంటండి? కాస్త బ్రాడ్ మైండెడ్ అన్నమాట. అంటే ఆత్మజ్ఞాని. అర్థమైంది? అదేమంటాడు? ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటాడు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. అయినా ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా నీవు గౌరవించగలుగుతావు. అర్థమైందండి? ఇప్పుడు ఈ గౌరవం అనేది ఇవ్వలేకపోతున్నాం ఈ రోజున. మన స్థాయి ఉన్న వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం, మన స్థాయికి దగ్గరగా లేనటువంటి వాళ్ళని తక్కువగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం, మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. మన వాళ్ళు అనగానే ఒక చిరునవ్వుతో పలకరిస్తాము, వేరే వాళ్ళైతే కాస్త ఉదాసీనంగా పలకరిస్తాం. అర్థం? ఇది కరెక్ట్ కాదండి. ఇది ఏ శాస్త్రం సమర్థించదు. భగవద్గీత సర్వశాస్త్రాలకి తల్లి. అంటే మిగతా శాస్త్రాలన్నీ భగవద్గీత నుండే ఉద్భవించాయి. ఈ విషయం కూడా తెలియదు. సర్వశాస్త్రమై శిరోమణి అంటారు. మీరు అడగండి, గీత చాట్ జీపీటీ కానీ వీళ్ళని అడగండి, విచ్ ఈస్ ద స్క్రిప్చర్ విచ్ ఈస్ డిక్లేర్డ్ సర్వశాస్త్రమై శిరోమణి, భగవద్గీత అని వస్తుంది. ఎందుకంటే భగవంతుడు మాట్లాడండి. భగవంతుడు ఒక్కరే కదా ఈ ప్రపంచానికి, మనందరికీ, మీకు నాకు తల్లి తండ్రి. అందుకని ఉదార చరితం ఆ విధంగా అవ్వాలన్నమాట. దీనిని సాకారము చేసేది ఏదైతే ప్రిన్సిపల్ ఏదైతే శాస్త్రంలో ఉన్నదో దాన్ని సాకారము చేసేటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు మనం ముందుకు వెళదామండి. 12వ అధ్యాయం భక్తి యోగంలో మనం ఎంతవరకు చదువుకున్నాము? ఒక 4 శ్లోకాలు చెప్పుకున్నట్టున్నాము. మిగతా శ్లోకాలు ఇంకో 4 శ్లోకాలు చెప్పేస్తే అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? 35 లక్షణాలు ఇచ్చాడండి అందులో. మీరు ఎవరికి వాళ్లే కూర్చొని ఆ 12వ అధ్యాయంలో 13వ శ్లోకం, 13, 14, 15, 16, 17, 18, 19, 20 8 శ్లోకాలు. ఈ విధంగా ఉంటే మీరు నాకు చాలా దగ్గరగా అవుతారు అంటుంటే చూడండి.
మనం ఆ గుణాలు తెచ్చుకుంటే సరిపోతుందిగా. భగవంతుడు హృదయంలో మనం కూర్చుంటాం, భగవంతుడు మనని లాలన పాలన చేస్తాడు. ఆ విధంగా మనం 15వ శ్లోకం 15, 16 కూడా చెప్పుకున్నాం. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గత వ్యధ సర్వారంభ పరిత్యాగి చెప్పుకున్నాం. 17వ శ్లోకం జాగ్రత్తగా గమనించండి. వీలైనంత వరకు మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో. యోన పృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. యోన పృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. ఏమన్నాడు? శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. భక్తి అంటే భక్తులు. భక్తులు అంటే అందరూ భక్తులేనండి. భగవంతుడి పట్ల విశ్వాసం, దృఢ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, ఆరాధన చేసే విధానం, ఆ లక్ష్యం పెట్టుకునే వాళ్ళు, భగవంతుడి నుండి ప్రాప్తులు పొందాలి, భగవంతుడి సత్యమైన వారసత్వాన్ని పొందాలి అన్న సంకల్పం ఉన్న ప్రతి ఒక్కడు కూడా భక్తుడేనండి. భక్తుడు కాని వాడు భగవంతుని పొందలేడు. అందుకని ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని కేటాయించడం జరిగింది భక్తి యోగంలో. కానీ అక్కడ భక్తి, మూర్ఖ భక్తి, అంధవిశ్వాసముతో కూడుకున్న భక్తి, మూఢ విశ్వాసముతో కూడుకున్న భక్తి పనికిరాదు. అంధవిశ్వాసంలో మనం ఏం చేస్తాం? 5 నిమిషాలు పూజ చేస్తాం. అదే సత్యమైన భక్తి అంటే ఏంటి? మనసు ద్వారా పరమాత్మని నిరంతరము గుర్తు చేస్తాం. అక్కడ సదా, సతతం, నిత్యం అన్న 3 పదాలు 25 శ్లోకాలు చెప్పారు. కొద్ది క్షణాలు మీరు జస్ట్ ఆ విధంగా ఒక మొక్కుబడిగా, ఒక కర్మకాండగా వచ్చి ఆ యొక్క విగ్రహం ముందు నుంచుని కాస్త చెంపదెబ్బలు వేసుకుని, తీర్థం తీసుకుని, షటకోపం పెట్టుకుని 3 సార్లు యానిగానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని తిరుగుతూ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ 24 గంటల తర్వాత మాత్రమే ఆ పూజా గదిలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇదే ప్రక్రియను మీరు చేసుకుంటూ వెళితే మీ సంస్కార పరివర్తన జరుగుతుందా? శరీరము ద్వారా మీరు చేస్తున్నారు, కానీ ఆత్మ ఉనికిని అనుభవం చేసి చెయ్యటము లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి? యోన పుష్యతి నా ద్వేష్టి అంటే ఏంటి? ఏదన్నా మంచి జరిగిందనుకోండి, ఆనందపడ్డండి. పుష్యతి అంటే ఏంటి? హర్షితంగా ఉండడం అనమాట. ఉండడు ఆ విధంగా. ఎందుకుండడు? దానివల్ల ఆనందం పడితే ఏమొస్తుంది? అది కేవలం ఈ ఒక్క భౌతిక జన్మలో ఏదో తను కోరుకున్నది ఒకటి జరిగింది, దానికి విర్రవీగడనమాట. అమ్మో జరిగిపోయింది, ఈ విధంగా బ్రహ్మాండంగా నేను సక్సెస్ పొందాను అని విర్రవీగడం కానీ, ఆ విధంగా హర్షో ఉల్లాసాలలో తేలియాడడం కానీ చెయ్యడు. యోన పృష్యతి నా ద్వేష్టి. ద్వేష్టి అంటే ఏంటి? ద్వేషం ఏంటి? డ్యుయాలిటీ అన్నమాట. ద్వంద్వాలు. నిజంగా ఒక సత్యమైన జ్ఞాని ద్వంద్వానికి అతీతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. నీ గుర్తుపెట్టుకో. ఎందుకంటే ద్వంద్వాలకు అతీతంగా అవ్వకపోతే నువ్వు ద్వంద్వాల్లోనే చిక్కుకుంటావు. అంటే మంచి జరిగితే ఆనందపడతావు, ఏదన్నా తప్పు జరిగితే దుఃఖపడతావు. మళ్ళీ సుఖ దుఃఖంలోనే చిక్కుకుంటూ ఉంటే సదాకాలికంగా సుఖంగా ఉండేటువంటి యుగం రాబోతున్నది కదా, అక్కడ ఎలాగుంటావు? ఎందుకంటే నీ సంస్కారాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. జరిగితే ఆనందపడుతున్నావు, లేకపోతే కృంగిపోతున్నావు. అందుకనేమన్నాడు ఇక్కడ? యోన పృష్యతి నా ద్వేష్టి. ఒకదాన్ని ద్వేషించడం కానీ, ఒకదాన్ని అతిగా ప్రేమించడం కానీ చెయ్యడు. ఎందుకంటే ఇది కేవలము ఒక్క జన్మకి మాత్రమే సంబంధించింది. ఒక్క జన్మ కోసం మొత్తం కాలచక్రంలో ఉన్నటువంటి అనేక జన్మల యొక్క భోగ భాగ్యాలతో కూడుకున్నటువంటి జన్మని మనం వదిలిపెట్టుకుంటామండి. అది తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? ఆ జ్ఞానం లేనప్పుడు, కాలచక్రం యొక్క జ్ఞానం మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాం? ఇది ఒక్కటే జన్మ, దీని తర్వాత జన్మరాహిత్యం అని చెప్పారు పలానా స్వామీజీ గారు, ఇంకా జన్మ ఉండదు, కాబట్టి ఈ ఒక్క జన్మలో ఎంత అనుభవం చేయాలో అనుభవం చేసుకుందాము. ఇంద్రియ సుఖ భోగాలని అనుభవం చేయడం కొరకు మాత్రమే భగవంతుడు నాకు ఈ మానవ జన్మని ప్రసాదించాడు అన్న భావనతో గడిపిస్తాడు. ప్రపంచం అంతా అలాగే జరుగుతోందండి. అందుకనే భగవంతుడు ఏమంటాడు? నన్ను కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అంటాడు. యోన పృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి. శోచతి అంటే ఏడవడం అనమాట. కృంగిపోవడం, కృషించిపోవడం, అయ్యో అంటూ బాధపడటం. నా కాంక్షతి, నాకు ఇది కావాలి, అది కావాలి. ఇప్పటికే సమృద్ధిగా మన జీవితాన్ని జీవించడానికి ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, మనకి అన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. ఇంకా ఏమి కోరికలు కావాలి? ఇంకా నాకు డబ్బు కావాలి. ఇంకా ఇప్పుడు 100 కోట్లు ఉన్నవాడు కూడా సంతుష్టంగా లేడు. సంతుష్టత అనేది రాదండి. నేను దేహము అని 24 గంటలు గడుపుతున్న వాడికి జీవితకాలం సంతుష్టత ఉండదు.
ప్రపంచం అంతా మీది అన్నా కూడా ఇంకా ఇంకెక్కడైనా భూగోళం ఉందా, దాన్ని కూడా జయించాలి అనే కాంక్ష ఉంటుంది. సంతుష్ట సతతం, అటువంటి వాడే నాకు అత్యంత ప్రియంగా అవుతాడు. అంటే ఏంటి? సంతుష్టత లేకపోయినట్లయితే మీరు భగవంతుడి కోసము ప్రయత్నించడానికి మీకు సమయము దొరకదు. దాంట్లోనే బిజీ 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 అయిపోతుంది. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. అర్థమైంది కదండి? ఏదో పోయింది కదా అంటే అడవడము, లేకపోతే ఇంకా వస్తువులు సేకరించుకోవడానికి కాంక్షలంటే కామనలు, కోరికలు పెట్టుకోవడము, దానికోసం సమయం అంతా కూడా ఆ విధంగా గడిపేయడము. 24 గంటలు అడిగితే ఏమంటారు? చాలా బిజీగా ఉంటామంటారు. దేనికోసం బిజీగా ఉంటున్నారు? దేనికోసం బిజీగా ఉంటున్నారు? ఆత్మని శుద్ధి జరుగుతోందా? మీరు 24 గంటలు మీరు చేసే ప్రక్రియ ద్వారా ఆత్మ 0.001% అయినా శుద్ధి జరుగుతుందా? అసలు దాన్ని సమూలంగా విస్మరించేసి భౌతిక సాధనాలను, సుఖ సాధనాలను ఆ విధంగా సమకూర్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క తనువు, మనసు, ధనము ఆ విధంగా కేటాయించుకుంటూ గడుపుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదంటున్నారు. ద్వంద్వాలలోనే చిక్కుకుని ఉంటారు. యోన హృష్యతి న ద్వేష్టి శోచతి న కాంక్షతి. ఏమన్నాడు? శుభాశుభ పరిత్యాగి అన్నాడు. శుభము జరిగినా నేనేమి పెద్దగా విర్రవీగను, ఎగిరి గంతెయ్యను. అశుభము జరిగినా దేనికి అశుభము ఇక్కడ? అసలైన అశుభాన్ని మనం గుర్తించామా? అసలైన ఘోరాతి ఘోరమైన అశుభం జరుగుతోంది, గుర్తించామా మనము? ఆత్మ కుళ్ళిపోయింది, అది అశుభం. ఆత్మ యొక్క కుళ్ళు నల్లగా, బొగ్గులాగా, బంకలాగా, ఏమంటారు, ఆ విధంగా తారులాగా అయిపోయింది. దాన్ని బాగు చేయడానికి భగవంతుడు సృష్టి మీద వచ్చి సత్యమైన గీతా జ్ఞానాన్ని చెప్పి సంస్కార పరివర్తన కేవలము నిన్ను నీవు తెలుసుకుని, నన్ను తెలుసుకుని, నాతో నీవు మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకున్నట్లయితే అప్పుడు సంస్కార పరివర్తన జరుగుతుందిరా నాయనా. కనీసం దీనికోసము కనీసం 1440 నిమిషాలు నీకున్న 24 గంటల సమయంలో కనీసం ఒక 40 నిమిషాలైనా నీ కోసం కేటాయించుకుంటున్నావా? లేకపోతే నీకు ఘోరాతి ఘోరమైన నష్టము జరగబోతున్నది. నీవు అనుకున్నటువంటి ఆనందము, సుఖము ఇదంతా కూడా ఈ బొందిలో, బొంది అంటే ఈ దీని శరీరాన్ని బొంది అంటారు. అందుకని ఇక్కడ తెలంగాణలో ఆ శ్మశాన వాటికి ఏమంటారు తెలుసా? బొందలగడ్డ అంటారు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. ఇక్కడ నుండి ఆత్మ ఎగిరిపోయినప్పుడు ఇంకా నీవు సంపాదించుకున్న ధనము మీద కానీ, వస్తు వైభవాల మీద కానీ, వజ్ర వైడూర్యాల మీద కానీ, ఈ యొక్క సంబంధీకులు కానీ, మిత్ర సంబంధీకులు కానీ, చివరికి నీతో అంటి పెట్టుకుని 70, 80, 90 సంవత్సరాలున్న ఈ శరీరము కూడా చీకొడుతుంది. నేను నీకు కూడా రాను, ఒంటరిగా పో, అనుభవించు నీవు చేసినటువంటి ఈ యొక్క కర్మలకి. ఎవరు చేసిన కర్మ వాడే అనుభవించి ఇంచక తప్పదుర నరుడా అని మళ్ళీ మనం నమ్ముకున్నాం, పెట్టుకున్నాం కదా. దాని ప్రకారంగా అనుభవించిన ఆయన ఒంటరి ప్రయాణం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో నీకొక్కడికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ. అందుకని ఒక ఆత్మజ్ఞానం ఏం చేస్తా? జరుగుతూ ఉంటాయి. కలియుగం యొక్క అంతిమ సమయంలో కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఒకడు నా మాట వింటాడు, ఒకడు నా మాట వినడు. ఒక్కో దాంట్లో నాకు సఫలత పొందుతాను, ఇంకో దాంట్లో సఫలత పోతుంది. ఒకడు శుభం జరుగుతోంది, ఇంకోటి అశుభం జరుగుతుంది. ఒకడు మెచ్చుకుంటాడు, ఒకడు అవమానిస్తాడు. ఇవన్నీ జరుగుతాయి, కంపల్సరిగా జరుగుతాయి. ఇది కేవలము ఇది శరీరానికి సంబంధించిందే. కానీ ఆత్మని నేను పరమాత్మతో కనెక్ట్ చేసుకుని ఉన్నట్లయితే ఏమవుతుంది? భగవంతుడికి చాలా ప్రియంగా అవుతాను. అది ముఖ్యం నాకు. ఈ చిన్న చిన్నవి ఏదో ఒక ఇంక్రిమెంట్ వచ్చేసింది, ప్రమోషన్ వచ్చేసింది, బిల్లు కట్టుకున్నాను, లేదా పిల్లలకి వివాహం జరిగింది, పిల్లలు ఇక్కడ అమెరికా వెళ్ళిపోయారు, ఇది కాదు. దీనివల్ల మీ ఆత్మ శుభ్రం కాదు. భౌతికంగా ఎటువంటి మీరు ఏంటంటారు, ఎటువంటి కోరికలు మీరు తీర్చుకున్న గంభీరమైన కోరికలు తీర్చుకున్నా కూడా మీ ఆత్మ సంస్కరించబడదు. గుర్తుపెట్టుకో. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. భక్తి యోగ ఒక చాప్టర్ పెట్టి, ఒక 20 శ్లోకాలు పెట్టి, అరే నాయన ఈ విధంగా చేసినట్లయితే మీరు నా దగ్గరికి వస్తారు, నన్ను అర్థం చేసుకోండి అంటున్నాడు. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న ఎందుకు మాటికి చెప్తున్నానంటే ఎంత అర్థం ఉంది చూడండి, ఎంత ఇంపార్టెంట్ ఆ జ్ఞానం ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియ అన్నాడు. తర్వాత శ్లోకానికి అటువంటి భక్తుడు ఎవరైతే నా మాట వింటారో,
నాతో కలవడానికే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే నాకు చాలా ప్రియంగా అవుతారు. ఇంకొక శ్లోకం తీసుకుందామండి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత. ఇది శ్లోకం. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ప్రతి ఒక్కరికి అందరూ శత్రువులు లేరు, అందరికీ మిత్రులు ఉండరండి. ప్రతి ఒక్కరికి కొంతమంది శత్రువులు కుటుంబాలు కూడా ఉంటారు. ఈ ఆస్తి తగాదాలు ఉంటాయి. ఎవరో తమ్ముడు అన్నో సీక్రెట్ గా ఆస్తి రాయించేసుకుంటాడు తండ్రి చచ్చిపోయే ముందర. రాయించుకున్న తర్వాత ఇబ్బంది పెడతాడు, వీళ్ళు కోర్టుకు వెళ్తారు, తగాదాలు పడతారు. ఇప్పుడు ఒక 60% తగాదాలంటే కోర్టుల్లో అన్ని ఆస్తి తగాదాలే. కోర్టుల్లో తగాదాలన్నీ ఆస్తి తగాదాలు 60 to 70%. మిగతావన్నీ వేరే వేరే కారణాల వల్ల అయ్యుండొచ్చు. కానీ చూసారా, కుటుంబాల మధ్యలోనే, కుటుంబ సభ్యుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో ఈ విధంగా కొట్టుకుంటున్నారు. చివరికి నాకు అక్కర్లేదు, నాకు సంబంధం అక్కర్లేదు, నాకు ఆస్తి మాత్రమే కావాలి. ఎందువలన ఈ విధంగా పోరాడుతున్నారు చెప్పండి? ఎందువలన ఈ విధంగా పోరాడుతున్నారు వాళ్ళు? ఇటువంటి మానసిక స్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చింది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందో, ఆధ్యాత్మిక జ్ఞానం మూల సూత్రం ఏం చెప్తోంది? నువ్వు ఏమి పొందినా ఒక్క జన్మ కొరకే నీకు ఆ ప్రాప్తిరా నాయనా. చూడండి, ఒక్క జన్మ కొరకే. ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అంటే శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరము శవముగా మారుతుంది. ఏ బిడ్డల్లారా, ఏ మానవుల్లారా, ఏ నా సంతానం అని భగవంతుడు ఎంత ప్రాధేయపడుతున్నాడు చూసారా? శరీరానికి శవానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించండి. శరీరానికి శవానికి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించండి. శవములో ఆత్మ లేదు, శరీరములో ఆత్మ ఉన్నది. శవముగా మారిన తర్వాత బంధువులు మిత్రులు ఆత్మకి శాంతి కలుగుగా కనుకోవటం కాదు, దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదేదో ఒక రిచువల్, ఒక కర్మకాండ లాగా నలుగురి కోసం తయారు చేసినటువంటి, కానీ నిజంగా ఆత్మకి శాంతిని ఇవ్వలేరు. ఎందువలన ఇవ్వలేరంటే ఇక్కడ బ్రతికున్న మనుషులు ఎవరైతే ఆత్మకి శాంతి కలుగుగా కానీ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళే అశాంతి దుఃఖంలో ఉన్నారు. వాళ్ళే అశాంతి దుఃఖంలో, టెన్షన్లోను, స్ట్రెస్ లోను, గొడవల్లోనూ, చాలా అలజడిలోను ఈ విధంగా ఉన్న వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయిన ఆ ఆత్మ దానికి శాంతిని ప్రదానం చేసే శక్తి ఉంటుందండి. కాస్త తర్కం ఆధారంగా, కాస్త బుద్ధిని వాడుకుని, కాస్త ఇంగిత జ్ఞానాన్ని వాడుకుంటే, కామన్ సెన్స్, ఏమీ లేదు, ఏమి చేయి. ఆత్మ వెళ్ళిపోయింది, తనకు అనుగుణంగా ఉన్నటువంటి ఇంకో శరీరం దూరిపోయింది, అంతే, అయిపోయింది. మళ్ళీ ఎల్కేజీ నుంచి పాఠం మొదలు పెడతాడు. ఇక్కడ భలే పిహెచ్డీలు 4 ఉండొచ్చు, అక్కడ మళ్ళీ తల్లి గర్భంలో చేరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఎల్కేజీ నుంచి పాఠం, నర్సరీ క్లాస్ నుంచి పాఠం మొదలు పెడతాడు. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? శత్రువులు మిత్రులు ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు నీ ఆత్మకి సంబంధించిన వాళ్ళు కాదు. నువ్వు ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నట్లయితే నీకు స్పష్టమవుతుంది. పర్వాలేదు, వాడికి ఏదో ఏదో అంటున్నాడు కదా, వాడికి ఇచ్చేద్దాం, పర్వాలేదు. సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తాం? ఇచ్చే గుణం ఉంటుందండి. దేవీ దేవతల గుణం అనమాట ఇచ్చే గుణం అంటే. పుచ్చుకునే గుణం అంటే అడుక్కునేవాడి గుణం అనమాట. దేవీ దేవతలు అంటే ఎప్పుడు ఇస్తూ ఉంటారు, పర్వాలేదు. ఎందుకంటే మీరు ఆత్మజ్ఞాని, వాడేమో ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి వాడికి ఏది సంతోషం? చిన్న అందులో ఏదో మీరు అడుగుతున్నాడు, ఏదైతే అడుగుతున్నాడో, ఆస్తి తగాదాలు ఏదో వాటి అడుగుతున్నాడు, ఇచ్చేసేయండి, ఏం పర్వాలేదు. అక్కడ తగాదాన్ని కట్ చేసేయండి. శత్రువుని కూడా మిత్రువుగా తయారు చేసుకోండి. సమః శత్రువు చ మిత్రే చ. ఎందుకంటే శత్రువులుగా చూసినా మిత్రులు వేరే, శత్రువులు వేరే చూశారంటే మళ్ళీ మీకు జీవితకాలం టెన్షన్స్ లోనే జీవితం. వాళ్ళతోనే ఇంకా లావాదేవీలు ఉంటాయి. చివరికి ఆ గొడవల్లోనే మీకు హార్ట్ అటాక్ వచ్చేది. చాలా మంది హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? టెన్షన్లోకి రాకండి సార్, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నారు? ఈ మానసిక రోగానికి మందు లేదు, గుర్తుపెట్టుకోండి. శరీరక రోగానికి వీళ్ళంతా ఎంబీబీఎస్, ఎండీలు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారు. కానీ మానసిక రోగానికి మందు లేదు. మానసిక రోగానికి కేవలము భగవంతుడు మాత్రమే మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మనకి మందుని ప్రసాదిస్తున్నాడు. సమః శత్రువు చ మిత్రే చ
తథా మానావమానయో అని. మానాపమానయో అంటే మనల్ని గౌరవిస్తారు. మానవం అంటే గౌరవము, అపమానము అంటే ఇన్సల్ట్ చేస్తారు. పోరా పోరా యూస్లెస్ ఫెలో అంటారు. అర్థమైంది? దానికి కూడా నీవు చెక్క చెదరకూడదు. సమహ అన్నాడు. నీ యొక్క స్థితి అంటే ఏంటి? ఎంతవరకు మీరు ఆత్మ అభిమాని స్థితి, ఆత్మ అనుభవం చేసే స్థితిలోకి వస్తారో, ప్రతినిత్యం అభ్యాసం చేసుకుంటూ వస్తే ఒక 2 నెలలకో, 3 నెలలకో, 5 నెలలకో, 6 నెలలకో, ఒక సంవత్సరానికో ఏమవుతుంది? ఆ శక్తి వస్తుంది. ఆత్మ అని అనుకోలేదు, ఆత్మలో మురికి ఉందని అనుకోలేదు. ఇప్పుడు తెలిసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసింది. ఆత్మనే అల్టిమేట్లీ మ్యాటర్స్. సోల్ ఓన్లీ మ్యాటర్స్. శరీరం డస్ నాట్ మ్యాటర్. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం సమయాన్ని కేటాయించుకోవాలి. సమహ శత్రువు చ మిత్రే చ తథా. ఇవన్నీ మానము, అవమానము, గుర్తింపు, నా మాన్ షాన్, నన్ను చాలా గొప్పగా మెచ్చుకున్నారు, ఇది చాలా మంచివాడండి, అద్భుతము, అమోఘం అండి, ఏమీ ఒరగదండి, ఏమి జరగదు. తిట్టినా ఏమి జరగదు, మెచ్చుకున్నా ఏమి జరగదు. దానివల్ల నాకేం ఉపయోగం? నాకు కావలసిందల్లా నేను చేసేటువంటి చర్యల వల్ల, అంటే కర్మల వల్ల, నేను మాట్లాడే మాటల వల్ల, నా మనసులో ఉత్పన్నమయ్యేటువంటి సంకల్పాల ద్వారా నా ఆత్మశుద్ధి జరిగిందా, నేను యోగము చేస్తున్నానా, భగవంతుని ఒక సత్యమైన పరిచయం తెలుసుకొని వారితో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తున్నానా, ఇది ముఖ్యం. దీనికోసం సమయాన్ని గడపాలి. ఈ విధంగా చేయడంలో మీకు ఎవరు కూడా ఆటంకం కలిగించలేరండి. ఎందుకంటే ఇది స్వంతంగా చేసే పని. సమః శత్రువు చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత. శీతోష్ణ అంటే ఏంటి? బాగా ఇది శీతం అంటే చలి, ఉష్ణం అంటే వేడి. ఇది కాలానుగుణంగా మారిపోతుంటుంది. దాన్ని పట్టుకుని కూర్చొని దాంతోనే గడపకూడదు. దానికి అనుగుణంగా మీరు ఏదో ఏసీ పెట్టుకుంటారు, లేకపోతే దుప్పట్లు కప్పుకుంటారు, ఏదో చేస్తుంటారు. ఇదన్నీ ఈ కాలం అనుగుణంగా ఆ చలికాలము, ఈ ఎండాకాలము ఇవన్నీ వస్తుంటాయి. అవి మార్పులు చెందుతాయి. దాన్ని మీరేం చెయ్యలేరు. దాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చర్యలు తీసుకుంటారు, తీసుకోండి. అంతేకాని ఈ విధంగా మీరు ఆ విధంగా చలించకూడదు అనమాట. శీతోష్ణ. ఇంకేమని చెప్పాడు? సుఖ దుఃఖేషు. సుఖము దుఃఖము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎల్లప్పుడూ నేను సుఖముగానే ఉండాలి ఉంటాను అన్నవాడు ఈ ప్రపంచంలో, ఈ భూమండలం మీద ఎవరు లేరు. ఎంత గొప్పవాడైనా సరే, ఎక్కడో దగ్గర, ఏదో ఒక్క దగ్గర వాడికి దుఃఖాన్ని కలిగించే సన్నివేశము వస్తుంది. అందుకనే భగవంతుడు ముందుగానే పేపర్ లీక్ చేస్తున్నాడు. నీకు సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. సుఖములో పెద్ద ఉత్సాహపడిపోగు, దుఃఖములో కృంగిపోవద్దు నాయన. ఇవన్నీ నీ శరీరము ద్వారా నీవు చేసే కర్మలు, లేక జన్మ జన్మలుగా నీవు చేసినటువంటి, ఏమంటారు చూసారా, జన్మ జన్మలుగా ఏ పాపం చేసుకున్నాడు అని చూసి అన్ని కష్టాలే వస్తున్నాయని అంటాం. ఒకసారి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు అంటాం కదా. దాని ప్రకారం దాన్ని ఎవరు తప్పించలేరు. కర్మ ఫిలాసఫీని ఎప్పుడు తప్పించలేరు. మీరు అక్కడ గీతలో కూడా చెప్తాడు, కర్మయోగంలో చెప్తాడు. ఆ కర్మ ఫిలాసఫీ, అది కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఏదన్నా చెప్తాను ఒక ఎపిసోడ్ లో. మనం చేసుకున్నదే మనం అనుభవం చేస్తున్నాం. ఈ యొక్క విషయం మన బుద్ధిలో గట్టిగా కూర్చుంది అనుకోండి, ఇక్కడ నుండి మనం ఏం చెయ్యాలి? మంచి పనులు చెయ్యాలి. మంచి పనులు అంటే కూడా మనకు తెలియదు. ఏమిటి మంచి పనులు అంటే ఏంటి? మంచి పనులు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి మంచి పనులు ఏంటంటే, భగవంతుడితో ఆ కనెక్ట్ అయ్యి, భగవంతుడి యొక్క ఉనికి, ఆత్మ యొక్క ఉనికి తెలుసుకుని, ఆ నిరంతరము పరమాత్మతో ఆ యోగం అనేటువంటి ప్రక్రియ, రాజవిద్య, రాజగుహ్య యోగము. ఇది గుహ్య యోగము. ఎవరు చెప్పరండి. మీరు సాధన చేసి, ఎంత సాధన చేస్తే అంతలాగా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. అందుకని అభ్యాస యోగయుక్తైన అంటాడు గీతలో 8వ అధ్యాయంలో ఒక శ్లోకంలో. సమహ సంగ వివర్జిత అన్నాడు. అంటే ఏంటి? సంగ అంటే ఏంటి? కనెక్షన్. ఏమండి? ఎక్కడి కనెక్షన్? ఇప్పుడు వర్తమాన సమాజంలో ఈ భౌతిక వ్యక్తులు, భౌతిక సామగ్రి, భౌతిక సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటి నుండి మీరు దూరం అవ్వండి. వీటి నుండి ఇంకా దాంట్లో పూర్తిగా కూరుకుపోయి మీరు తప్పుడు పనులు చెయ్యకండి. మంచి మార్గాన నడవండి. ఇప్పుడు భగవంతుడు సృష్టి మీద అవతరించాడు. ఇన్ని లక్షల మంది బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళకి భగవంతుడి నుంచి శక్తులు, గుణాలు వస్తున్నాయి.
కాబట్టి వాళ్ళు తప్పుడు పనులని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి వాళ్ళు యోగము ద్వారా ఆ శక్తి తీసుకొని పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకొని అమ్మో వారితో ఇలా మాట్లాడితే నా ఆత్మ ఇప్పటికే పంకిలం అయిపోయింది, ఇంకా పాడవుతుంది. అర్థమైందండి? అందుకే ఎన్ని చెప్పాడు చూడండి. సమహ శత్రువు చ మిత్రే చ, శత్రువులు లేరు మిత్రులు లేరు, అందరూ నీకు సమానమే, అందరితో స్నేహం చేయడానికి, నీ యొక్క విషయాలు పరిష్కరించుకోవడానికి నీ అంతటి నీవే ఆత్మని శుద్ధి చేసుకునే దృష్టిలో పెట్టుకుని నువ్వు నిర్ణయం తీసుకో. సమహ శత్రువు చ మిత్రే చ తథా మానవమానయో, ఇవన్నీ వస్తాయి. అర్థమైంది? శీతోష్ణ సుఖ దుఃఖేషు, శత్రువుతో కొట్టుకుని కూర్చున్నాం అనుకోండి దుఃఖం కలుగుతుంది, అదే మిత్రులతో ఉంటే సుఖం కలుగుతుంది. అందరితో సమానంగా ఉన్నామంటే సదా సుఖంగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ప్రయారిటీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీ ఆత్మని శుద్ధి చేసుకోవడం, వేరే ప్రయారిటీ లేదు. ఈ దైనందిన మీరు కర్మలు చేసుకున్నప్పటికీ కూడా, మీరు ఉద్యోగం వ్యాపారం చేసుకున్నప్పటికీ కూడా దానిలో కూడా దానిని కూడా ఏ విధంగా వాడుకోవాలి? ఆత్మని శుద్ధి చేసుకోవడానికి ఆత్మిక స్థితిలో ఉండి మీరు కర్మలు చేయాలి. దాన్ని ఏమంటాడు? కర్మయోగం అంటాడు. కర్మ సన్యాసం గురించి భగవద్గీతలో ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కర్మని విడిచిపెట్టి రోడ్డు మీద పడి ఆ విధంగా అందరి నుండి ఈ విధంగా తన పొట్ట పోషించుకోవడానికి నలుగురు మీద ఆధారపడుతున్నారంటే అది కర్మ సన్యాసం అయ్యింది. నీ పొట్ట పోషించుకోవడానికి నీ ఉద్యోగం వ్యాపారం చెయ్యాలి, కానీ ఆ యొక్క కర్మని యోగముతో జోడించినట్లయితే ఆ కర్మలలో పవిత్రత ఉంటుంది, శ్రేష్టత ఉంటుంది, మంచి కర్మలు చేస్తావు, విషయ వికారాలతో కూడుకున్న కర్మలు కాకుండా ఉంటాయి. అప్పుడు నీవేం చేస్తావు? నిరంతరము పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించి ఆ విధంగా పరమాత్మకి చాలా ప్రియంగా అవ్వడానికి నీకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భక్తి యోగంలో మరో 2 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. అదేవిధంగా మహా ఉపనిషత్తులోని 5:1:1లో ఉన్నటువంటి వసుదైవ కుటుంబకం అంటే ఏమిటి? మన హృదయం బ్రాడ్ మైండెడ్గా కావాలి. అది కేవలం ఆత్మజ్ఞానము ద్వారానే, ఆత్మ ఉనికి ద్వారా, ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మతో ఆ యొక్క సంబంధాన్ని జోడించడం ద్వారా మనం బ్రాడ్ మైండ్ అవుతుందండి. అందరూ పరమాత్మ సంతానమే, అందరినీ మనం వీలైనంత వరకు సహాయం చేద్దాము. మనం అతి త్వరలోనే మనం కృతయుగంలో శ్రేష్టమైనటువంటి దైవీ సంస్కారాలతో కూడుకున్న జన్మ తీసుకోబోతున్నాము. ఇప్పుడు నా యొక్క సంస్కారాలు తమో ప్రధానం నుంచి తామసిగా నుంచి మళ్ళీ రజోగా ఒక మోస్తరుగా మారింది. ఇంకా దీన్ని శుద్ధి చేసుకొని సాత్వికంగా చేసుకోవాలి. శరీరం విడిచిపెట్టే సమయమే ఆ మాత్రమే నాకు సమయం మిగిలింది. ఈ సమయంలో నా యొక్క జీవితాన్ని సస్యశ్యామలంగా మార్చుకోవడానికి సంస్కార పరివర్తన చేసుకోవాలి. అప్పుడు నేను భగవంతుడికి ప్రియంగా అవుతాను. భగవంతుడికి ప్రియంగా అవడం కంటే వేరే ఏదైనా మీరు లక్ష్యం పెట్టుకున్నారంటే అది జీవితాన్ని ఉద్ధరించే లక్ష్యం కాదు, అది జీవితాన్ని ఇంకా భ్రష్టు పట్టించే ఆ యొక్క లక్ష్యమే అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక్కడితో ఇంకా నేను మాట్లాడే భాషని, ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నానండి. తదుపరి మళ్ళీ మనం కలుసుకుందాం మరొక ఎపిసోడ్లో. మరికొన్ని ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి రహస్యాలు కూడా మనం తెలుసుకుందాం. భగవంతుని ప్రియంగా అవ్వడానికే గట్టి సంకల్పం తీసుకుంటాం. సంస్థ సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవతత్వాన్ని, తాత్విక రహస్యాల్ని చక్కగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.